వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మీకోసం చేపల పులుసు తెచ్చాను. ఇది నేను ఇంట్లో చేస్తాను. ఉల్లిగడ్డలు సన్నగా కోసుకోవాలి, ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేగేటప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోండి, పచ్చి కరివేపాకు ఉంటే. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ కరివేపాకు కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను ప్రస్తుతానికి ఇంట్లో లేదు కరివేపాకు, పైకి పోయి తెచ్చి ఓపిక కూడా లేదని వేసేసాను. చింతపండు ముందే పిసికి నీళ్ళు తీసి పెట్టాను, ఆ నీళ్ళు వేసాను. ఆ నీళ్ళు పోసిన తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, మామూలు ఉప్పు, నల్లుప్పు వేసుకుంటాను నేను. మీరు ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలుగా వేసుకోండి. అవి బాగా కాగాలి వాటరు. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటాను. కొంచెం నీళ్ళు పోసుకోవాలి, అంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కదా, అచ్చము చిక్కగా పులుపు పోసాను పులుసు. అవి కాగిన తర్వాత కారం వేసుకోవాలి, కాకముందు వేసుకోవద్దు. ఆ తర్వాత కారం వేసినాక ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ చేపలు వేసిన తర్వాత 5 నిమిషాలు లేదంటే 7 నిమిషాలు ఉడుకుతాయి, లేదా ఎక్కువ ఉడికిపోతాయి, లేదంటే బాగుండదు. వేసి ఒక 5 నిమిషాల నుంచి తిప్పి మళ్ళీ 2 నిమిషాలు ఉడకబెడితే సరిపోయిద్ది. మన కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ఇది. తినేవాళ్ళు అయితే బాగానే తింటారు, చేసే వాళ్ళకి కష్టము తినకుండా. ఆ స్మెల్ కండు నచ్చిన వాళ్ళు తినేవాళ్ళు చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు థ్యాంక్ యూ.